ఈరోజు ఉస్మానియా కానీ, అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్నగర్ కానీ కయ్య వెంకటేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీటు మరి ఝాన్సీ గారు, మన ఇండియన్ పార్టీ అధ్యక్షుడు మరియు అన్నగారు ఉపేంద్ర గారు కూడా మాట్లాడారు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వమే తల వంచింది. అభిజిత్ 25 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక విప్లవాన్ని సృష్టించుడు. అది విప్లవం కాదు, నేను ఉద్యమం అంటా అన్న. ఈ రాష్ట్రంలో అయ్యా రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఏం నోటిఫికేషన్లు ఇచ్చినావు? 70,000 ఉద్యోగాలు నువ్వు వేయాలి. గత ప్రభుత్వము దాని పేరేం పేరు అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బూర్జువా ప్రభుత్వము వేసిన నోటిఫికేషన్లని నువ్వు ఫిల్ చేసినావు అంతే. దాన్ని నువ్వు ఎవరికో పుట్టిన బిడ్డని నాకు పుట్టిందని చెప్పుకున్న ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి నువ్వు ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి నీ బద్దలు బాసింగాలు అవుతాయి. నువ్వు ఏం చెప్తున్నావు బిడ్డ? నువ్వు రేపు 2 ఎమ్మెల్సీల్లో ఎట్టగేస్తావో చూస్తా. ఆ సామగాడు కానీ, ఆ బల్మూరు కానీ, ఆ కోదండరాం కానీ, ఆ వాడెవడైతే ఉన్నాడు ఒక్కొక్కని బట్టలు చింపి రేపు మేము అడ్డుకుంటాం. మీకు ఎక్కువ నకరాలు అవుతా ఉన్నాయి. ఏం తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. మేము నేర్పినాం ఉద్యమాలు, భారతదేశానికే నేర్పినాం. తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తులం మేము. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఒక అబద్ధాలు మాటలు మాట్లాడుతూ, అబద్ధ రాజకీయాలు చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ 3 నెలలకు ఒకటి తీసుకొస్తావు. మళ్ళీ ఇది పోతే అది, ఇది పోతే అది అని ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడుతున్నావు. నిరుద్యోగి ఊకుంటాడేమో. 30 లక్షల మంది నిరుద్యోగులను నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మా కడుపు మాడింది కాబట్టి నీ మీద తిరుగుబాటు చేసినాం. నిరుద్యోగ తిరుగుబాటు నీ మీద నడుస్తూ ఉంది. ఇక చూసుకో బిడ్డ, నువ్వు ఉంటావా ఈ రాష్ట్రంలో? మేము ఉంటావా? నువ్వు చదువుకొని ఈ 6, 5 అన్నదమ్ములు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి బిడ్డ. మీరు లక్షల కోట్ల అవినీతి చేస్తా అంటారు, భూములు దోసుకుంటా అంటారు, అన్నీ భరిస్తా అన్నాం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? భూ సంస్కరణలు తెచ్చిండా? ఏది చేస్తలేడు. విద్యా వైద్యం ఏమైనా చేస్తుండా? ఏం చేస్తలేడు. నేను చెప్తా అన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే రేపు నీ 70,000 ఉద్యోగాలు కాదు, 1,68,742 ఉద్యోగాలు అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నాయి. అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ మీరు భర్తీ చేయాలి. లేదంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఒకే మాట చెప్తా ఉన్నాం. వాడు పొంగులేటి వాడు 10,954 ఉద్యోగాలు 2024లో సంక్రాంతి భర్తీ చేస్తానడా ఆ అవులేగాడు. వాడు ఏం మాట్లాడుతాడు? 5,010 ఉద్యోగాలని మాజీ ఉద్యోగం ఉన్నోనికి ఉద్యోగం ఇచ్చిన ఒక దౌర్భాగ్యుడు వాడు. మరి మిగిలిన 5,944 జీపీఓ పోస్టులని ఎవరికి అమ్ముకుందామని దాచిపెట్టిన బిడ్డ. ఖబర్దార్ బిడ్డ, రేపు మేము బరాబర్ ఉద్యమం చేస్తాము. ఎవ్వడు ఏమనుకున్నా రేపు 2 ఎమ్మెల్సీల్లో అవసరమైతే నిరుద్యోగులను నిలబడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అంత చూస్తాం. మేము ఎవ్వరిని కూడా గెలవనీయం. గుర్తుపెట్టుకోండి, మా నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగులతోటి మాతోటి అవసరం లేదు చర్చ చేయమంటున్నా. అందరితోటి, మా యొక్క కాశీనాథ్ తోటి కానీ, కయ్య వెంకటేష్ తోటి కానీ, ఝాన్సీ తోటి మాతోటి చర్చలు చేయమని మేము అంటలేము. నిరుద్యోగులతో చర్చలు చేయండి, చర్చలు చేసి సమస్యల్ని పరిష్కరించండి. అరే కేంద్ర ప్రభుత్వమే చర్చలు చేస్తుంది ఆ నిరుద్యోగులతోటి, మీరేంది? మీరంత పెద్ద ఆకాశం దిగొచ్చిర్రా ఈ రాష్ట్రానికి? చెప్తా అన్నాం, బరాబర్ చెప్తున్నాం. కాంగ్రెస్ హఠావో, నిరుద్యోగి బచావో అనే ఉద్యమానికి మేము తెరలేపుతున్నాము. గ్రామాన కయ్య వెంకటేష్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో కానీ, నల్లగొండలో కానీ, ఉమ్మడి అన్ని జిల్లాల్లో మేము తిరుగుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా నిరుద్యోగుల సమస్యల మీద మీరు తక్షణమే చర్చలు చేయాలి. అంటే ఖబర్దార్. హటావో నిరుద్యోగి బచావో, కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో. ఈ రోజుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే నినాదాన్ని మేము సామాన్య ప్రజల దృష్టికి కూడా బలంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న పెట్టిన సభలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడ 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఏ శాఖలలో 70,000 ఉద్యోగాలు ఇచ్చారు అనేది ఒకసారి మాకు స్పష్టం చేయాలి. ఆ శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొన్న జరిగిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటికి వచ్చింది. 40 మంది స్టూడెంట్స్ ఫేక్ ఒకటే ఆధార్ కార్డ్ పైన 2 ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి బయటకు వచ్చింది. మళ్ళీ ఈ అలీబాబా 40 దొంగల మూటాకి నాయకత్వం వహిస్తున్న ఈ హౌలగాడ కూడా మాకు తెలవాలి. అంటే తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే పడికే పాగలోగాయి
నకల్ మార్కే నవాబ్ బన్ గయ్ అన్నట్టు అయిపోయింది. అంటే కష్టపడి చదువుకున్నాడేమో పిచ్చోడైపోతుండు, పైసలు ఉన్నాడు అడ్డదారిలో పోయి నవాబ్ అయిపోతున్నాడు. అంటే మళ్ళీ తెలంగాణ తెచ్చుకుంది ఇట్లాంటి పైసలు ఉన్న వాళ్ళు అడ్డదారిలో పోయి ఉద్యోగాలు తెచ్చుకోవడానిక, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అనేది ఒకసారి గవర్నమెంట్ మాకు స్పష్టం చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏడాది తిరిగేలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఏదైతే మీరు హామీ ఇవ్వడం జరిగిందో అది ఈరోజు మీరు తుంగలోకి తొక్కేసిరు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తామని చెప్పేసి స్వయంగా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఆ హామీని కూడా తుంగలోకి దొక్కిన విషయం మన అందరికి తెలిసిందే. అండ్ 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండు. మళ్ళీ 4000 నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? టీజీపీఎస్ని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిరో, మళ్ళీ యూపీఎస్సీ ప్రక్షాళన అంటే ఓఎంఆర్ షీట్స్ రోడ్లపైన దొరకడమా? అంటే నిరుద్యోగుల బతుకులతో ఎందుకు ఇంత చెలగాటం ఆడుతున్నారు? ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అసలు ఎలక్షన్లలో పోటీ చేసే నైతికత కూడా లేదు. ఎందుకంటే ఈ రకంగా మీరు మమ్మల్ని మోసం చేసుకుంటా పోతూ ఉంటే మీకు నైతికత ఎక్కడిది? ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే నైతికత ఏమాత్రం లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి రగిలిపోతున్నాడు. మా బాధలు మీకు ఎందుకు కనిపిస్తలేవు? అయ్యా రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇదే అశోక్ నగర్కి మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక పొలిటికల్ డ్రామా వేసిర్రు. మీరు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు వచ్చి ఈరోజు నిరుద్యోగులు అందరితో ఆ రోజు మభ్యపెట్టి ఓట్ల ప్రచారానికి తీసుకుపోయి కేవలం అది నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే పెద్ద సభలలో చెప్పడం జరిగింది. మళ్ళీ అట్లాంటి నిరుద్యోగులకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏందనేది ఒకసారి మాకు సమాధానం గట్టిగా చెప్పాలి. అండ్ నిరుద్యోగ మిత్రులారా, మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చుకున్నవి తెలంగాణలో ఉద్యోగాలు అనేటివి మన హక్కు, మనం కొట్లాడాలి. కానీ ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తప్పు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత 18 మంది నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కేవలం ఉద్యోగాలు వస్తలేవని, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవని. మళ్ళీ ఇట్లా రేపటి భవిష్యత్ అవ్వాల్సిన యువత ఈరోజు ఇట్లా ఆత్మ బలిదానాలు చేసుకుంటా పోతూ ఉంటే మళ్ళీ తెలంగాణ సమాజం ఎటుపోతూ ఉంటుంది. దొంగలని ఉద్యోగాలలో నియమించుకుంటే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఏమైపోతూ ఉంటుంది అంటే ఒక దిక్కు గవర్నెన్స్, ఒక దిక్కు గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయి తెలంగాణని ఆగం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కంకణం కట్టుకున్నట్టుగా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో, రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో, రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో. జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. 3 ఏళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఆగస్టు 31 వరకు నిరుద్యోగులతోటి చర్చలు చేయాలి. లేని పక్షంలో గ్రామాన కాంగ్రెస్ హటావో, నిరుద్యోగ బచావో అనే నినాదాన్ని తీసుకుపోతున్నాం. కమిటీలు వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, సోనియా గాంధీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, కనీసం జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజైనా తెలంగాణ అమరవీరులు గుర్తుకొచ్చి ఆ రోజైనా నోటిఫికేషన్ విడుదల చేస్తాడని అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే అవే దొంగ మాటలు. కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం రాజకీయ ముసుగులో ఈ విధంగా నువ్వు వచ్చిన నోటిఫికేషన్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా ఇంటెలిజెన్స్ మొత్తం నీ దగ్గరనే ఉంది, మరి మీరేం బిక్తున్నట్టు 3 ఏళ్ల నుంచి మీరు ఇంకెన్ని రోజులని ఆరోపణలు చేస్తారు? మొన్నటికి మొన్న డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిండు. మేము 19,000 ఉద్యోగాలు భర్తీ చేయండి అని అంటే అదే ఒంటేది పోగడలకు 7,347 ఉద్యోగాలను భర్తీ చేసి ఆ భర్తీ చేయడం వల్ల కనీసం రోస్టర్ పాయింట్ చూస్తే క్యాస్ట్కి ఒక పోస్ట్ కూడా రానటువంటి పరిస్థితిలో 4 సంవత్సరాల నుంచి విడుదల చేసినటువంటి నిరుద్యోగులు ఆగమైపోతూ ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమవుతాయి. ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి 19,000 ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పి మేము అడుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్ వేసినటువంటి పోస్టులను నోటిఫికేషన్ ఆపే ప్రయత్నం నిరుద్యోగులు చేస్తూ ఉన్నారని అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, నోటిఫికేషన్ వస్తే వయోపరిమితి పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ 34 నుంచి 32 వరకు వయోపరిమితిని తగ్గించి నిరుద్యోగులందరూ పోస్టుల పెంపు కోసం చేయాల్సినటువంటి ధర్నా వయోపరిమితి కోసం చేసే విధంగా ప్రయత్నం చేసి అదే 32 నుంచి 34 వరకు పెంచారు. కానీ ఎక్స్ట్రా 2 సంవత్సరాలు ఏజ్ పెంచలేరు. కాబట్టి దీనికి అంతటం కొంతమంది పేమెంట్ బ్యాచ్ ఉన్నారు, ఆ బ్యాచ్ని తీసుకుపోయి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. అరే 3 సంవత్సరాల నుంచి జనరల్ డిగ్రీ నోటిఫికేషన్, ఒక్క నోటిఫికేషన్ రాలేదు, 22 మంది నిరుద్యోగులు చనిపోయారు అని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వయోపరిమితి తగ్గించి తగ్గించినటువంటి వయోపరిమితిని పెంచి దానికి పాలాభిషేకాలంట. ఆ పేమెంట్ బ్యాచ్కి మేము చెప్తా ఉన్నాం, మీరు దయచేసి నిరుద్యోగులతో రాజకీయాలు చేయకండి. ఒకరొకరు కమలహాసన్ డ్రామాలు ఆడుతున్నారు. కేవలం 14 మంది 15 మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా నిరుద్యోగుల గురించి స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీరు దయచేసి పక్క రాష్ట్రాల్లో చూడండి, జార్ఖండ్ అయినా రాజస్థాన్ ఎక్కడైనా కూడా
నిరుద్యోగులందరూ ఐక్యమత్యంతో ఉంటే ప్రభుత్వాలే దిగొచ్చి నిరుద్యోగులతో చర్చలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు రాజకీయాలు చేశారు, ఇంకేం రోజులు రాజకీయాలు చేస్తారా? కమల్ హాసన్ లెక్క డ్రామాలు మీడియా ముందు ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీని తిరుగుతారు, అర్ధరాత్రి పోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భవన్ల దగ్గర వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళే మాకు డైరెక్ట్ వాళ్ళ ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. మీరు పగలేమో ఒక పార్టీ దగ్గర ఉంటారు, రాత్రి ఏమో ఒక పార్టీ దగ్గర ఉంటారు, పొద్దుగాలేమో ఒక పార్టీ దగ్గర ఉంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లా భయపడతారా నాయన అని అంటారు. దయచేసి వాళ్ళు ఇప్పటికైనా కూడా గ్రహించాలి. పార్టీ వాళ్ళు ఎప్పుడైనా సరే నిరుద్యోగుల దగ్గరికి రావాలి. మీకు ఏం కర్మ పట్టిందో? మనం రోడ్ల మీద ఉంటే పోలీసులు వచ్చి మన మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు పార్టీ భవన్ల దగ్గర నిరుద్యోగుల మీద దాడులు ఖండిస్తున్నారంట. నిజంగా నిరుద్యోగుల మీకు చిత్తశుద్ధి ఉంటే మా రోడ్ల మీదకి వచ్చి కూర్చొని రోడ్ల మీద ఖండించాలి, కానీ పార్టీ భవన్ల దగ్గర మీడియా వాళ్ళందరూ పిలుచుకొని నిరుద్యోగుల మీద దాడులు ఖండిస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి దయచేసి నిరుద్యోగులారా, పార్టీలకు ప్రలోభాలకు కొంతమంది నిరుద్యోగులు బల్మూరు వెంకట్ రియాజ్ సార్ గతం లోపల ఏ విధంగా అయితే నిరుద్యోగులు వాడుకొని పదవులు పొందినరో అదే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు నిరుద్యోగులను వాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ కథలన్నీ ఇన్ని రోజులు చెల్లినే కానీ ఇప్పుడు చెల్లుబాటు కావు. దయచేసి మీరు ఎవరైనా సరే పొలిటికల్ లీడర్లతో కుమ్మకైనట్టు తెలిసినంటే ఖచ్చితంగా మీ బట్టలు కూడా తీసి కొడతామని చెప్పి నిరుద్యోగులను హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీని 3 ఏళ్ళు అయింది. ఇంకా రేవంత్ రెడ్డి గారు నైట్ సిగ్గు లేకుండా మళ్ళీ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము వేసినాం నోటిఫికేషన్ కావాలని కొందరు కక్షలు కట్టిరు అని అంటారు. కక్షలు ఎందుకు? ఏం వేసినావు నోటిఫికేషన్? నువ్వు కనీసము గత ప్రభుత్వంలో ఫీజులు 250 టెట్టుకు రాయాలంటే 250, మిగిలిన అప్లికేషన్ పెట్టుకోవాలంటే 500 ఫీజు ఉన్నది. డబల్ ఫీజు పెంచినావు. డిగ్రీ అర్హత ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేవు. కనీసం నిరుద్యోగులు రాసినటువంటి ఓఎంఆర్ సీట్లు రోడ్ల మీదకి పడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రభుత్వం కనుక ఆగస్టు 31 వరకు నిరుద్యోగులతో చర్చలు చేయకపోతే మాత్రం డెఫినెట్గా గ్రామాల్లో కనీసం 10 నుంచి 100 మంది వరకు నిరుద్యోగులు ఉంటారు. ఆ నిరుద్యోగులమే ఏకమైతాం. ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా కదిలే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా సెక్రటేరియట్ పోతామా ఎక్కడ పోతాం, కానీ పెద్ద ఎత్తున మాత్రం ఉద్యమం జరగబోతుంది. దీనికి అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు తెచ్చుకోకనే ముందే స్పందించి ఆగస్టు 31 వరకు నిరుద్యోగులతో చర్చలు చేస్తాడని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ హఠావో నిరుద్యోగ బచావ్ అనే కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రామాన్ని మేము కమిటీలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని గ్రామాల నుంచే తరిమి కొట్టాలని చెప్పి మేము నిరుద్యోగులందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం.